ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. సరే పెళ్లి ముచ్చట అటెంక గాని ఇల్లు కట్టాలంటే వాస్తు చూసుకోవాలి, బేస్మెంట్ గట్టిగా వేసుకోవాలి. పునాది గట్టిగా ఉంటేనే పై కప్పు గట్టిగా ఉంటుంది. కింద బేస్మెంటే గట్టిగా లేకుంటే ఎంత పెట్టుబడి పెట్టి కట్టినా ఎంత అందంగా రంగులద్దినా ఏం ఫాయిదా ఉండదు, ఆఖరికి గిట్లయితుంది. కీసల బయటపడ్డారు. లేచినల్లా మంచిగుంది ఎమ్మెల్యే సార్కు, లేకుంటే ఒట్టి పుణ్యానికి కాళ్ళు చేతులు ఇరిగేటి కథ అవుతుండే. యములవాడ మున్సిపాలిటీలో కట్టిన 2 గదుల ఇండ్ల పనుల్ని అరుచుకునేందుకు పోయిండు అక్కడి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న. ఆయన ఎంబడి అక్కడి ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ మేడం ఇంతమంది పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మొదలు బయట తిరిగి చూసిరు అందరూ. అటంక కట్టినింటి లోపల పునాది గుంగితే అరుచుకుందానికి పోయిరు గుంపే. మరి కింద బేస్మెంట్ మంచిగా పోయలేదో ఎటనో గాని అందరూ ఒకటే పాలు ఎక్కేటాళ్లకు గిట్ల తుప్పుక్కున కూలింది అన్నట్టు. ఇంకా నయం ఎవరికేం కాలేదు. కొంతమంది ఎమ్మెల్యే సార్లు చెయ్యి బట్టి లేపుకొస్తుంటే ఇంతమంది కలెక్టర్ మేడానికి చెయ్యి ఇచ్చి ఆసరయ్యారు. పోయిన పాత సర్కారు కట్టిన ఇండ్లు కావచ్చు ఇవన్నీ. సిమెంట్ అయితే కప్పిరు కానీ గడ్డి చిక్కేతందుకు నీళ్లు కొట్టినోళ్లే లేరాయే. అందుకనే గంతమంది ఎక్కేటాళ్లకు వజన్ మోయలేక తుప్పుక్కున కూలింది అన్నట్టు. ఇప్పుడు కూలింది ఎవరికేం కాలేదు కాబట్టి ఏం పరాకు పడలే. అదే ఇండ్లు కట్టినాక అందులోకి పబ్లిక్ వచ్చినాక కూలితెట్టుండే సార్లు ఆంకల పైకప్పు కూలితే ఏమయ్యేది ఉండే. అయినా నేను చెప్పుడు కాదు, కట్టినింట్లు ఎట్లున్నాయో మీకు కూడా తెలిసింది కదా. కట్టిన కాడికైనా గట్టి కట్టుని సార్లు జరా.